Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ రాజభాష కీర్తి పురస్కార్. రాజభాష కీర్తి పురస్కార్. నిన్న మనము ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలో, ఇండియాలో హిందీ మరియు భారతదేశంలోని డిఫరెంట్ లాంగ్వేజెస్ మధ్య ఈ సోదర భావాన్ని, హార్మోనీని ఇంక్రీజ్ చేసుకునేందుకు, ఈ యొక్క సోదర భావాన్ని పెంపొందించేందుకు 5th ఆల్ ఇండియా అఫీషియల్ లాంగ్వేజెస్ కాన్ఫరెన్స్, 5వ అఖిల భారతీయ రాజభాషల సమ్మేళనం అని చెప్పేసి ఆ యొక్క కాన్ఫరెన్స్ని గుజరాత్లోని గాంధీనగర్లో హోంమంత్రి అమిత్ షా గారు ప్రారంభించారని చెప్పేసి నిన్న ఆ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం. అక్కడ ఆ కాన్ఫరెన్స్లో భాగంగా భారతి అనే ఒక లాంగ్వేజ్ ట్రాన్స్లేషనల్ టూల్, మల్టీలింగ్వల్ ట్రాన్స్లేషనల్ టూల్ అంటే బహుభాషల అనువాద సాధనము భారతి అనే ఒక టూల్ని, ఒక ఐసీటీ టూల్ని కూడా లాంచ్ చేశారన్న విషయం తెలుసుకున్నాం. ఈ కాన్ఫరెన్స్లో భాగంగా ఈ 5వ ఆల్ ఇండియా అఫీషియల్ లాంగ్వేజెస్ కాన్ఫరెన్స్లో భాగంగా హోంమంత్రి, ముఖ్యంగా హోమ్ మినిస్ట్రీ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్, ఈ యొక్క అధికార భాషల డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది హోమ్ మినిస్ట్రీ కింద ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ రాజభాష కీర్తి పురస్కారాన్ని పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల శాఖకు ఈ పురస్కారాన్ని, ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఇక్కడ పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల శాఖ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అంటే ఈ పరిపాలనలో, అడ్మినిస్ట్రేషన్లో రిఫార్మ్స్, సంస్కరణలు తీసుకురావడం కోసము, అలానే పబ్లిక్ గ్రీవెన్సెస్ని రిజాల్వ్ చేయడం కోసము, ఈ యొక్క ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం ఈ డిపార్ట్మెంటు మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్కి, ఈ హోం మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఈ అవార్డుని ప్రదానం చేసింది. ఈ అవార్డుని ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ సెక్రటరీ శ్రీ వి శ్రీనివాస్ గారు అందుకున్నారు. మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అవార్డుని ఈ డిపార్ట్మెంటు 2వసారి వరుసగా గెలుచుకునింది. కన్సిక్యూటివ్ సెకండ్ ఇయర్ ఈ అవార్డుని గెలుచుకునింది. దీనికి ప్రధాన కారణం, ఎందుకు ఈ అవార్డు దీనికి ఇవ్వడం జరిగింది అంటే, ఈ అఫీషియల్ లాంగ్వేజ్ హిందీని బాగా ప్రమోట్ చేసిందట. ముఖ్యంగా ఈ ప్రజా ఫిర్యాదుల శాఖకు సంబంధించి, పబ్లిక్ గ్రీవెన్సెస్కి సంబంధించి హిందీ భాషను ఉపయోగించి అత్యద్భుతంగా ఈ ప్రజా ఫిర్యాదులు ఏవైతే పబ్లిక్ గ్రీవెన్సెస్ ఉంటాయో వాటిని ఎఫిషియెంట్గా సాల్వ్ చేసింది, వాటిని సమర్థవంతంగా పరిష్కరించింది అన్న కారణం చేత ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, రాజభాష కీర్తి పురస్కారం ఎప్పుడు ఇచ్చారు అంటే నిన్న సెప్టెంబర్ 14th, మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. సెప్టెంబర్ 14th హిందీ దివాస్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. 1949లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హిందీ భాషను అధికారిక భాషగా, అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రకటించింది. ఇక ఆర్టికల్ 343 చెప్తుంది కదా, ఆర్టికల్ 343 ఏమని చెప్తుంది? అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్కి ఒక అధికారిక భాష ఉంటుంది. ఇక 8th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, 8వ షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ని కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం గుర్తించింది. ఇక ఒరిజినల్గా అయితే 14 లాంగ్వేజెస్సే ఉండేవి, ఆ తర్వాత కొన్ని లాంగ్వేజెస్ యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి సెప్టెంబర్ 14th హిందీ దివాస్ ఎక్కడ నిర్వహించారు? 5వ అఖిల భారత రాజభాష సమ్మేళనం అంటే గుజరాత్లోని గాంధీనగర్. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టులో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న పెండింగ్ కేసులు. సుప్రీంకోర్టులో ఈ కేసెస్ అనేవి పేరుకుపోతా ఉన్నాయట. సో పెండింగ్ కేసెస్ ఆర్ పైలింగ్ అప్ లైక్ ఎనీథింగ్. పెండింగ్ కేసెస్ అన్నీ కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి, ఇన్ టైంలో సాల్వ్ చేయటం లేదు అని చెప్పేసి నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ డేటా ప్రకారము సుప్రీంకోర్టులో ప్రజెంట్ ఎన్ని పెండింగ్ కేసెస్ ఉన్నాయో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలి. ఫస్ట్ సుప్రీంకోర్టు విషయానికి వస్తే, సుప్రీంకోర్టు 26th January 1950లో ఏర్పాటైంది. ఇక ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, సుప్రీంకోర్టు మ్యాక్సిమం స్ట్రెంగ్త్ వచ్చేసి 34. అంటే సుప్రీంకోర్టులో గరిష్టంగా ఎంతమంది సభ్యులు, ఎంతమంది జడ్జెస్ ఉంటారంటే మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ సుప్రీంకోర్టు వచ్చేసి 34. ఇటీవలే
ఈ మ్యాక్సిమం స్ట్రెంగ్త్ను కూడా రీచ్ అయ్యింది. ఇటీవల కొలీజియం కొంతమంది జడ్జెస్ని సిఫారసు చేయడం ద్వారా, వాళ్ళని అపాయింట్ చేయడం ద్వారా ఇప్పుడు సుప్రీంకోర్టు ఈజ్ ఫంక్షనింగ్ అట్ ఇట్స్ ఫుల్ స్ట్రెంగ్త్. అంటే సుప్రీంకోర్టు తన గరిష్ట సంఖ్య రీచ్ అయిందనమాట. 34 మంది ఉన్నారు. ఇక సుప్రీంకోర్టు సిజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఉన్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, ఈయన సెకండ్ దళిత్ టు బి అపాయింటెడ్ యాజ్ సిజేఐ ఆఫ్ ఇండియా. జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులైన 2వ దళిత వ్యక్తి. సో ఇది మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అవుతుంది. ఇక ఈ పెండింగ్ కేసెస్ విషయానికి వస్తే మనకి ఒక కోర్టు కూడా ఉంటుంది. జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్. జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అంటే ఏంటి? న్యాయం ఆలస్యం అవ్వడం అంటే న్యాయాన్ని తిరస్కరించడమే. న్యాయం అనేది ఆలస్యమైందంటే దాని అర్థము న్యాయాన్ని తిరస్కరించినట్టే అన్నట్టుగా. జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అనే ఒక కోర్టు ఉంటుంది. మనం అది ఇటువంటి గ్రూప్ 1 యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో ఇటువంటి కొటేషన్స్ యూస్ చేయవచ్చు. మరి ఇప్పుడు ఈ కేసెస్ విషయానికి వస్తే నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ డేటా ప్రకారము ఏ స్థాయిలో పెండింగ్ కేసెస్ ఉన్నాయో మనకి ఒకసారి ఐడియా ఉండాలి. కరెంట్గా 88,417 కేసెస్ పెండింగ్ ఉన్నాయట. 88,417 కేసెస్ పెండింగ్ ఉన్నాయి. అందులో సివిల్ కేసెస్ 69,553, క్రిమినల్ కేసెస్ 18,864. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి డేటా చదివేటప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తీసుకోవాలి అంటే, మనకి ఇక్కడ అబ్జల్యూట్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ కాకపోవచ్చు కొన్నిసార్లు. ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ పాలిటీ లాంటి ఎగ్జామ్స్లో స్టేట్మెంట్స్ అడిగినప్పుడు ఎలా అడుగుతాడంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఇన్ సుప్రీం కోర్టు. క్రింది వాటిలో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి ఏవి నిజం అంటాడు. ఏ ఎగ్జామ్లో గ్రూప్ 2 అయినా గ్రూప్ 3 అయినా ఈ మధ్యన అబ్జర్వ్ చేస్తే స్టేట్మెంట్స్ అడుగుతాడు. అప్పుడు మనకి ట్రెండ్స్ ఎట్లా అబ్జర్వ్ చేయాలంటే, ఇక్కడ చూస్తే సివిల్ కేసెస్ ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయి క్రిమినల్ కేసెస్ కంటే. ఒక స్టేట్మెంట్ ఏమని ఇస్తాడు, ఇన్ ఇండియా క్రిమినల్ కేసెస్ ఆర్ మోర్ ఇన్ పెండింగ్ దాన్ సివిల్ కేసెస్ అంటాడు. భారతదేశ సుప్రీంకోర్టులో ఈ క్రిమినల్ కేసులు ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయి సివిల్ కేసులతో పోల్చుకుంటే అంటాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అనేసి అర్థమైపోతుంది. ఎందుకంటే సివిల్ కేసెస్ ఎక్కువ పెండింగ్ ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అనలిటికల్గా మనం థింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్, ఆగస్ట్లో తీసుకుంటే జూలై తర్వాత ఆగస్ట్ 2025 డేటా తీసుకుంటే ఆగస్ట్లో 7,080 కేసెస్ ఫైల్ అయినాయట. కేసులు ఫైల్ అయితే అందులో 5,667 కేసెస్ డిస్పోజ్ అయినాయి, అంటే పరిష్కారం కాబడ్డాయి. అంటే డిస్పోజల్ రేట్ ఎంత ఉంది? 80% ఉంది. 80% డిస్పోజల్ రేట్ ఉంది. ఇక 2025 యాన్యువల్ డేటా తీసుకుంటే 2025 ఇప్పటి వరకు డేటాని కనుక విశ్లేషిస్తే 52,630 కేసెస్ ఫైల్ అయితే అందులో 46,309 కేసెస్ డిస్పోజ్ అయినాయి, అంటే పరిష్కారం కాబడ్డాయి. అంటే డిస్పోజల్ రేటు 88% ఉంది. సో ఇక్కడ మనకి జ్యుడిషియరీలో ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి డేటా హెల్ప్ అవుతుంది. ఇక మరి ఏం చేయాలి? ఈ యొక్క సుప్రీంకోర్టులో పెరిగిపోతూ ఉన్న జ్యుడిషియరీ కేసెస్ కనుక మనం రిజాల్వ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే, ఆల్రెడీ కొన్ని మెజర్స్ కూడా తీసుకున్నారు. సెట్టింగ్ అప్ ఆఫ్ మోర్ బెంచెస్, అంటే ఈ కేసుల్ని పరిష్కరించడం కోసము ఎక్కువ న్యాయ బెంచ్లను ఏర్పాటు చేయాలి. అలానే ఇటీవల సమ్మర్ హాలిడేస్ కూడా ఎక్కువగా వీళ్ళు తీసుకోలేదట సుప్రీంకోర్టు. ముఖ్యంగా బిఆర్ గవాయ్ గారు వచ్చిన తర్వాత మొన్న సమ్మర్ హాలిడేస్లో కూడా పార్షియల్గా వర్క్ చేశారు. ది వర్క్డ్ ఇన్ ఏ పార్షియల్ మేనర్, అంటే కొంత పని చేశారు కూడా, పూర్తిగా హాలిడేస్ తీసుకోలేదట. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డేటా ఇంపార్టెంట్. ఇక ఇండియాలో ఐసీటీని ఉపయోగించి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ యొక్క కోర్ట్స్కి సంబంధించిన రికార్డులన్నీ కూడా డిజిటలైజ్ చెయ్యాలి అని చెప్పేసి ఈ కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ కోర్ట్స్ అనే ఒక మిషన్ మోడ్ ప్రాజెక్టు ఇది 2007 నుంచి అమల్లో ఉంది. ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ఇంప్లిమెంటేషన్ సిన్స్ 2007, 2007 నుంచి ఇది అమల్లో ఉంది. దీనికి ఫండింగ్, ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తూ ఉన్నది, ఫండింగ్ చేస్తూ ఉన్న డిపార్ట్మెంట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, న్యాయ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తూ ఉంది. సో మనకి ఎగ్జామ్లో ఏ మంత్రిత్వ శాఖ అనేది హెల్ప్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఇది 2007 నుంచి అమల్లో ఉంది. ఏ విధంగా అయితే
మనకి లెజిస్లేచర్కి సంబంధించి నేషనల్ ఈ విధాన్ అప్లికేషను, అలానే కేబినెట్ డెసిషన్స్కి సంబంధించి ఈ క్యాబినెట్ అటువంటివి ఉన్నాయి కదా. అలా కోర్టులకు సంబంధించి కూడా రికార్డ్స్ అన్నీ కూడా డిజిటలైజ్ చేయడం కోసం ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ని మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అమలు చేస్తూ ఉంది సిన్స్ 2007. నెక్స్ట్ వన్, దీనికి కంటిన్యూషన్ అని చెప్పుకోవచ్చు. నేషనల్ లోక్ అదాలత్, జాతీయ లోక్ అదాలత్. తెలంగాణ అంతటా జాతీయ లోక్ అదాలత్లో 1.65 లక్షలకు పైగా కేసులు పరిష్కారం. నేషనల్ లోక్ అదాలత్ ఇందాకనే మనం చెప్పుకున్నాం, జుడిషియరీలో పెరిగిపోతా ఉన్న పెండింగ్ కేసెస్, వెదర్ ఇట్ ఈస్ సుప్రీంకోర్ట్ ఆర్ బీట్ ఇన్ హైకోర్ట్స్, సుప్రీంకోర్టులో కావచ్చు లేదంటే హైకోర్టులలో పెండింగ్ పడిపోతా ఉన్న కేసుల్ని పరిష్కరించాలి అంటే మనకి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అవసరం. అంటే మనకి వేరే విధంగా కూడా కేసులను పరిష్కరించాలి. మనం చూస్తూ ఉంటాం జనరల్గా ఇప్పటికీ కొన్ని ఊర్లలో ఏవైనా ఫ్యామిలీస్ మధ్య కానీ ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్, చిన్న చిన్న వివాదాలు వచ్చినప్పుడు అక్కడ ఊరి పెద్దలు పరిష్కరిస్తూ ఉంటారు. వాళ్ళ ఆమోదంతో, ఇరు పార్టీల ఆమోదంతో, అమికబుల్ మేనర్లో వాళ్ళ అంగీకారంతో ఎటువంటి వివాదాలు లేకపోకుండా వాటిని శాంతియుతంగా పరిష్కరిస్తూ ఉంటారు. అటువంటి వాటినే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అంటారు. సో అటువంటి ఒక మెకానిజమే నేషనల్ లోక్ అదాలత్. మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అసలు ఏంటి నేషనల్ లోక్ అదాలత్? దీన్నే పీపుల్స్ కోర్ట్ అని కూడా పిలుస్తారు. పీపుల్స్ కోర్టు, ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. దీని ముఖ్య ఉద్దేశం కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసెస్ కావచ్చు, లేదంటే ప్రీ లిటిగేషన్లో ఉన్న ఈ కేసుల్ని పరిష్కరించడం కోసము అమికబుల్గా, అంటే ఇరు పార్టీల ఆమోదయోగ్యంగా, ఇరు పార్టీల అంగీకారంతో శాంతియుతంగా కోర్టులకు వెళ్ళకోకుండానే కోర్టులపైన భారం తగ్గించేలా కేసుల్ని పరిష్కరించడం కోసము నేషనల్ లోక్ అదాలత్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చింది నల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఇండియాలో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ఉంది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 కింద ఈ నేషనల్ లోక్ అదాలత్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే దీనికి స్టాచ్యుటరీ స్టేటస్ ఉంటుంది, అంటే చట్టబద్ధమైన హోదా. ఎందుకంటే ఇది ఒక చట్టం కింద ఏర్పాటు చేసిన ఒక మెకానిజం కాబట్టి దీనికి చట్టబద్ధమైన హోదా ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఏ చట్టం అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987. మరి ఇది ఇచ్చే ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ ఏవైనా కేసెస్, సైబర్ క్రైమ్ కేసెస్ కావచ్చు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అటువంటివి వచ్చాయి, అది ఒక తీర్పు ఏదైనా ఇస్తే, వర్డిక్ట్ ఇస్తే, ఆ తీర్పుకి చట్టబద్ధత ఉంటుందంటే ఇది ఇచ్చే తీర్పు ఫైనల్ అండ్ బైండింగ్ ఆన్ ఆల్ పార్టీస్. The verdict delivered by the National Lok Adalat is final and binding on all parties. It is having the powers of civil court. సివిల్ కోర్టుకి ఎటువంటి పవర్స్ ఉంటాయో, ఒక సివిల్ కోర్టు ఏదైనా ఒక ఆర్డర్ని జారీ చేస్తే అది తప్పకుండా ఆ పార్టీ పైన కంపల్సరీ సివిల్ కోర్టు ఇచ్చే తీర్పుని పాటించాల్సి ఉంటుంది. తర్వాత అప్పీల్కి పోవచ్చు. ఇక్కడ లోక్ అదాలత్, జాతీయ లోక్ అదాలత్ ఇచ్చే తీర్పు అనేది ఫైనల్ అన్నమాట, కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది నేషనల్ లోక్ అదాలత్. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్లో 1.65 lakh కేసెస్ని సెటిల్ చేశారు. బట్ మనకి డేటా కంటే కూడా మనం ఏదైనా ఒక టర్మ్ చూసినప్పుడు ఎగ్జామ్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి, ఈ నేషనల్ లోక్ అదాలత్ అంటే ఏంటి. ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నామంటే నెక్స్ట్ టైం అవి ఎప్పుడు ఎగ్జామ్లో లైక్ పేపర్లో వచ్చినా కూడా మనకి ఈజీగా బ్యాక్గ్రౌండ్ ఐడియా ఉంటే ఈజీగా మనకి గుర్తుండిపోతాయి. సో ఇది నేషనల్ లోక్ అదాలత్. నెక్స్ట్ వన్, అగైన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ హైదరాబాద్. గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్. తెలంగాణ గవర్నమెంటు ముఖ్యంగా తెలంగాణలో స్టార్టప్స్ని ప్రమోట్ చేయడం కోసం, ప్రోత్సహించడం కోసం, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న స్టార్టప్స్, ఈ అంకుర సంస్థలు ఏవైతే ఉంటాయో ఐటీ సెక్టార్లో ఉన్న ఈ స్టార్టప్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అందించడం కోసము ఒక రీసెర్చ్ హబ్ ఉండాలి అని చెప్పేసి టీ హబ్, తెలంగాణకు చెందిన టీ హబ్ అంటే ఏంటి? ఇది
ఐటీ సెక్టార్కి సంబంధించినదే కదా. ఈ ఐటీ స్టార్టప్స్ని అభివృద్ధి చేయడం కోసం టీ హబ్ని లాంచ్ చేయడం జరిగింది గతంలో తెలంగాణ ప్రభుత్వం. ఈ టీ హబ్ మరియు గూగుల్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి, తెలంగాణ గవర్నమెంట్ మరియు గూగుల్. ఈ ఒప్పందంలో భాగంగా గూగుల్ కంపెనీ ఈ స్టార్టప్స్కి ఏఐ సర్వీసెస్ అందించడం కోసం గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ని హైదరాబాద్లో లాంచ్ చేయబోతా ఉన్నట్టు ప్రకటించింది. దీన్ని తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు December 9th ఈ సంవత్సరము దీన్ని లాంచ్ చేయబోతా ఉన్నారట. సో ఇది గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్. ఇక గూగుల్ అంటేనే గుర్తురావాల్సింది, ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC గూగుల్ సంస్థతో ఒక MOU కూడా కుదుర్చుకునింది. మహిళల క్రికెట్కు ఉమెన్స్ క్రికెట్కు బాగా ప్రాచుర్యం తీసుకురావాలి, టు ప్రమోట్ ద ఉమెన్స్ క్రికెట్ యూజింగ్ టెక్నాలజీ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై గూగుల్. ఫర్దర్ ICC ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ దిస్ ఆర్గనైజేషన్. ఈ మహిళా క్రికెట్ను ప్రోత్సహించడం కోసం గూగుల్ సంస్థతో ICC ఒక ఒప్పందం కూడా కుదుర్చుకునింది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ మీకు, ఈ సంవత్సరం ఉమెన్స్ ODI వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతూ ఉంది మనం డిస్కస్ చేసుకున్నాం. ఉమెన్స్ ODI వరల్డ్ కప్ ఏ కంట్రీస్లో జరగబోతా ఉంది 2025 వరల్డ్ కప్? ఇది ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో. ఇక అలానే వీలైతే గూగుల్ CEO మనం డిస్కస్ చేసుకున్నాం, గూగుల్ CEO ఎవరు? నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్. PLI ఫర్ వైట్ గూడ్స్ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ వైట్ గూడ్స్ స్కీమ్. PLI స్కీమ్ అంటే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకము. PLI స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఇండియాలో కొన్ని సెక్టార్స్ని ఐడెంటిఫై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ, లేదంటే సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ ఇండస్ట్రీ కావచ్చు, లేదంటే ఫార్మాస్యూటికల్స్, డ్రగ్స్, ఔషధాలు ఉంటాయి కదా, ఔషధాల ఇండస్ట్రీ, లేదు అంటే ముఖ్యంగా మెడికల్ డివైజెస్, ఈ యొక్క మెడికల్ వస్తువులు, ఇటువంటి రంగాలలో ఉత్పత్తిని పెంచాలి, మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రోత్సహించాలి, మ్యానుఫ్యాక్చరింగ్ని మనము ఇంక్రీజ్ చేయాలి ఇటువంటి సెక్టార్స్లో అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పరిశ్రమలు మరియు ఈ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2020 ఏప్రిల్ ఆ టైంలో PLI స్కీమ్ని లాంచ్ చేసింది. ఎవరైతే ఈ PLI స్కీమ్ కింద, ఫర్ ఎగ్జాంపుల్ నేను సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్యానెల్స్ తయారు చేసే కంపెనీ నాకుంది అనుకుందాం, నేను ఒక ఇన్వెస్టరు, నేను ఇండియాలో సోలార్ ప్యానెల్స్కి ఎక్కువగా కొరత ఉంటుంది, ఎక్కువగా మనము సోలార్ ప్యానెల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం, దిగుమతి చేసుకుంటూ ఉంటాం. సో మన అవసరాలకు తగ్గట్టుగా, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా, యాజ్ పర్ ది డిమాండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా, నేను కనుక వాటిని ఉత్పత్తి చేసినట్లయితే, సఫిషియంట్ నంబర్లో, అవసరమైన సంఖ్యలో వాటిని ఉత్పత్తి చేసినట్లయితే, ప్రభుత్వం నాకు ఉత్పత్తి చేయడం కోసము ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తుంది, అంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. సో అటువంటి సెక్టార్స్ని 14 ఐడెంటిఫై చేశారు. అందులో డ్రోన్స్ ఉంటాయి, వైట్ గూడ్స్ ఉంటాయి. ఇక్కడ వైట్ గూడ్స్ అంటే ఏసీస్, ఎయిర్ కండిషనర్సు, అలానే LED లైట్స్, LED లైట్లు, ఇటువంటివన్నీ కూడా LED లైట్ కాంపోనెంట్లు, ఇవి వైట్ గూడ్స్ కిందకు వస్తాయి. ఇండియాలో ఈ ఏసీల డిమాండు, LED లైట్స్ కాంపోనెంట్స్కి సంబంధించి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ రంగాలలో మ్యానుఫ్యాక్చరింగ్ని, ఉత్పత్తిని పెంచాలి అని చెప్పేసి PLI స్కీమ్ని ఈ వైట్ గూడ్స్ కూడా వర్తింపజేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఈ 14 సెక్టార్లలో ఈ వైట్ గూడ్స్ ఒకటి. మరి ఇప్పుడు జస్ట్ PLI స్కీమ్ విషయానికి వస్తే, మరి ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే, ఈ PLI ఫర్ వైట్ గూడ్స్ స్కీమ్ కింద అప్లికేషను పెట్టుకోవడం కోసము, అప్లికేషను అంటే ఈ సంవత్సరంలో ఇంతమంది అప్లై చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది. అప్లికేషన్ విండోని October 14th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. September 15th నుంచి October 14th వరకు పొడిగించారు. అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి ఈ కాంటెక్స్ట్లో PLI స్కీమ్ విషయానికి వస్తే, ఇది ఓవరాల్గా 1.97 lakh crore, 1.97 లక్షల కోట్లతో దీన్ని 2020 ఏప్రిల్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో 14 సెక్టార్లు ఉంటాయి. ఇందులో వైట్ గూడ్స్ స్కీమ్ ఒకటి. మరి వైట్ గూడ్స్ స్కీమ్ విషయానికి వస్తే, ఇది ఏప్రిల్ 2021 నుంచి అమల్లోకి వచ్చింది వైట్ గూడ్స్ స్కీము. ఇది 2021-22 నుంచి 28-29 వరకు వ్యాలిడిటీ. దీని కాలపరిమితి 2021-22 నుంచి 28-29 వరకు. దీనికోసం కేటాయించిన బడ్జెట్ 6,238 కోట్లు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, 6,238 crore అవుట్ ఆఫ్ 1.97 lakh crore. ఇది PLI ఫర్ వైట్ గూడ్స్ స్కీమ్.
మరి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు పిఎల్ఐ ఫర్ వైట్ గూడ్స్ స్కీమ్ కింద అంటే కొత్తగా అప్లై చేయాలనుకునే ఇన్వెస్టర్లు, న్యూ అప్లికెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. అలానే ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీస్, ఆల్రెడీ లబ్ధి పొందుతా ఉన్న ఇన్వెస్టర్లు అప్లై చేసుకోవచ్చు. ఇక మనం గతంలో డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి సెమీ కండక్టర్ సంబంధించి డిస్కస్ చేసుకున్నాం. ఇది ఏ మంత్రిత్వ శాఖ, ఇది కూడా ఆన్సర్ ట్రై చేయండి. సందర్భం వచ్చినప్పుడల్లా క్వశ్చన్ అడగడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీకు ఒకసారి రికాల్ చేసినట్టుంటుందని. ఇక పిఎల్ఐ స్కీమ్ ఏ విధంగా అయితే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖను, డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇండియాలో ఈ సెమీ కండక్టర్ చిప్స్ ఉత్పత్తిని, సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని అభివృద్ధి చేయడం కోసము ప్రోత్సాహకాలు ఇస్తుంది, ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్. దాన్ని డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటారు. ఈ స్కీమ్ని ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది, ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది, ఇది ట్రై చేయండి. నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి, ఇండియాలో శక్తి భద్రతకు సంబంధించి, ఎనర్జీ రిసోర్సెస్ సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటి 2వ తరం వెదురు ఆధారిత బయో ఇథనాల్ ప్లాంట్ అస్సాంలోని గోలాఘాట్ డిస్టిక్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేశారు. ఇట్ ఈస్ వరల్డ్స్ ఫస్ట్ సెకండ్ జనరేషన్ బ్యాంబూ బేస్డ్ బయో ఇథనాల్ ప్లాంట్. బ్యాంబూ, వెదురు అస్సాంలో ఎక్కువగా పండుతుంది. ఆ వెదురు నుంచి ఇథనాల్ను ఉత్పత్తి చేయాలి. ఇథనాల్ అంటే ఇక్కడ బయో ఇథనాల్ అంటే ఇది ఒక బయో ఫ్యూయల్. అంటే ఏంటి? ఒక బయో ఇంధనము, హరిత ఇంధనము. జనరల్గా మనం పెట్రోలు, గ్యాస్ అవి యూస్ చేస్తాం. అవి క్లీన్ ఫ్యూయల్స్ కాదు, వాటి వల్ల కర్బన ఉద్గారాలు ఎక్కువగా విడుదలవుతాయి. బట్ ఇక్కడ బయో ఇథనాల్ అంటే బయో ఇంధనము. మరి ఈ బయో ఇథనాల్ని దేని నుంచి ఉత్పత్తి చేస్తారంటే, ఉదాహరణకు ఫుడ్ క్రాప్స్, పంటలు లైక్ షుగర్ కేను, చెరకు పిప్పి కావచ్చు, మొక్కజొన్న కంకులు, లేదంటే వరి పొట్టు, చెక్కలు, చెక్క ముక్కలు, మొక్కలు, ప్లాంట్లు, రాలిపోయిన ఆకులు, ఇటువంటి వాటి నుంచి ఉత్పత్తి చేస్తే దానిని బయోమాస్ ఎనర్జీ లేదా బయోమాస్ ఎనర్జీ అంటారు, లేదా బయో ఇథనాల్ అని కూడా అంటారు. ఇదంతా బయోమాసే కదా. రాలిపోయిన ఆకులు, మొక్కలు, చెట్లు, చెదారాలు, చెత్త చెదారము, కలప, ఇవన్నీ కూడా బయోమాస్ అంటారు. మరి బయో ఇథనాల్ అంటే ఈ బయలాజికల్ రిసోర్సెస్ నుంచి ఉత్పత్తి చేస్తే అది బయో ఇథనాల్. మరి ఇప్పుడు దీని ప్రాముఖ్యత ఏంటి? వరల్డ్స్ ఫస్ట్ సెకండ్ జనరేషన్ బయో ఇథనాల్ ప్లాంట్. దీన్ని అస్సాంలోని గోలాఘాట్ డిస్టిక్ వద్ద ఉన్న నుమాలీగర్ రిఫైనరీ లిమిటెడ్ కంపెనీ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు, మోడీ గారు లాంచ్ చేశారు. మరి ఇక్కడ ఈ టర్మ్స్ చూస్తే సెకండ్ జనరేషన్ అన్నాడు. ఏంటి సెకండ్ జనరేషన్? ఇండియాలో నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ అని చెప్పేసి 2018లో తీసుకుని వచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ 2018లో నేషనల్ బయోఫ్యూయల్ పాలసీని లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ఈ బయోఫ్యూయల్స్ని ఉత్పత్తి చేయాలి, తద్వారా ఈ పెట్రోలు ఇటువంటి వాడకాన్ని తగ్గించాలి అని చెప్పేసి దీన్ని తీసుకొని వచ్చారు. ఇందులో బయోఫ్యూయల్స్ని 3 రకాలుగా క్లాసిఫై చేశారు. ఈ పాలసీ ప్రకారము ఈ బయో ఇంధనాలని 3 రకాలుగా వర్గీకరించారు. ఒకటి వచ్చేసి ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్, మరొకటి సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్, మరొకటి థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్. ఇక్కడ ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటే ఫుడ్ క్రాప్స్ నుంచి బయోఫ్యూయల్ని ఉత్పత్తి చేస్తే అది ఫస్ట్ జనరేషన్. అంటే ఆహార పంటల నుంచి ఉత్పత్తి చేస్తే ఆ ఇంధనాన్ని ఫస్ట్ జనరేషన్ బయో ఇంధనం అంటారు. అంటే ఉదాహరణకు ఇందాక చెప్పుకున్నట్టు షుగర్ కేను, చెరకు, కార్ను, మొక్కజొన్న కంకులు, ఇటువంటి వాటి నుంచి ఫుడ్ క్రాప్స్ కదా, వాటి నుంచి ఉత్పత్తి చేస్తే ఫస్ట్ జనరేషన్. ఇక సెకండ్ జనరేషన్ అంటే నాన్ ఫుడ్ క్రాప్స్, అంటే ఆహారేతర పంటల నుంచి ఉత్పత్తి చేస్తే అది సెకండ్ జనరేషన్. ఉదాహరణకు రైస్ హస్క్ అంటారు, వరి పొట్టు. అంటే వరి పంట కోసేసిన తర్వాత పొట్టు మిగులుతుంది కదా, వరి పొట్టు, చెక్క ముక్కలు, వుడ్, లేదంటే ప్లాంట్స్, ఇటువంటి వాటి నుంచి ఉత్పత్తి చేస్తే అది సెకండ్ జనరేషన్. ఇక థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్, 3వ జనరేషన్ బయోఫ్యూయల్ అంటే మైక్రో ఆల్గే ఉంటుంది కదా మనకి వాటర్లో, ఈ సముద్ర జలాలలో నాచు పదార్థము మైక్రో ఆల్గే అంటారు. ఆ మైక్రో ఆల్గే అటువంటి పదార్థాల నుంచి బయో ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తే దాన్ని థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్ అంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇది సెకండ్ జనరేషన్ అంటే ఏంటి? ఈ నాన్ ఫుడ్ క్రాప్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వాడి స్టేట్మెంట్లలో ఫస్ట్ జనరేషన్ అనొచ్చు. సో ఇది మనకి సెకండ్ జనరేషన్. మరి ఎందుకు సెకండ్ జనరేషన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు? ఫస్ట్ జనరేషన్ ఏర్పాటు చేయొచ్చు కదా అంటే, సెకండ్ జనరేషన్ అయితే మనకి ఈ ఆహారేతర పంటలు
ఉపయోగించుకున్నప్పుడు ఈ ఆహార పంటలపైన భారం పడదు. ఎప్పుడైతే నువ్వు ఆహార పంటల్ని బయో ఇంధనానికి ఉపయోగించినట్టయితే అప్పుడు మనకి ఫుడ్ ఇన్సెక్యూరిటీ కూడా వస్తుంది, ఆహార కొరత కూడా వస్తుంది. ఆహార పంటల్ని బయో ఇంధనానికి ఉపయోగిస్తే ఆహార భద్రత కరువు అవుతుంది. వీ మే ల్యాక్ ఫుడ్ సెక్యూరిటీ. సో అందుకు సెకండ్ జనరేషన్ అనేది బెస్ట్ సొల్యూషన్. సో మరి ఇప్పుడు ఈ ప్లాంట్ విషయానికి వస్తే ఈ రెండవ తరం వెదురు ఆధారిత బయో ఇథనాల్ ప్లాంట్, దీని వాల్యూ వచ్చేసి 5,000 crore, 5,000 కోట్లు. మరి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది రెండవ తరం వెదురు ఆధారిత బయో ఇథనాల్ ప్లాంట్ అంటే, ఈ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018లో తీసుకొని వచ్చినప్పుడు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. 2030 కల్లా 20% ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోలియం టార్గెట్ని సాధించాలి, 2030 కల్లా 20% ఇథనాల్ బ్లెండింగ్ని సాధించాలి అని చెప్పేసి 2018 పాలసీలో నిర్ణయించారు. అదేమని చెప్తుంది? ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి? ఏదైతే బయో ఇంధనం ఉందో మన దగ్గర, మనం ఈ బయోలాజికల్ రిసోర్సెస్ నుంచి ఉత్పత్తి చేసిన ఈ బయో ఇంధనం ఏదైతే ఉందో, మనం అందులో ఒక 20% బయో ఇంధనాన్ని పెట్రోల్తో మిక్స్ చేసి కనుక అమ్మినట్లయితే అది తద్వారా మనము పెట్రోల్ పైన డిపెండ్ అవ్వడం తగ్గించవచ్చు, పెట్రోల్ పైన ఆధారపడడం తగ్గించవచ్చు, కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు అని చెప్పేసి 20% పెట్టుకున్నారు టార్గెట్. అయితే ఈ 2018లో తెచ్చిన ఈ పాలసీని 2022లో సవరించారు, అమెండ్ చేశారు. సవరణ చేసి ఏమని టార్గెట్ పెట్టారంటే 2030 కాదు, 2025-26 కల్లా మనము ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ 20% టార్గెట్ని సాధించాలి. అంటే మనము ఈ 2025 సంవత్సరంలో ఆల్రెడీ మనం ఈ టార్గెట్ని సాధించాము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వీ ఆల్రెడీ అచీవ్డ్ దట్ 20% ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ టార్గెట్ ఇన్ 2025 ఇట్ సెల్ఫ్. సో ఇది మనకి ఈ ప్లాంట్ ఎక్కడ ఉంది అంటే మనకి అస్సాంలోని గోలాఘాట్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది పర్సన్స్ అపాయింట్మెంట్స్కి సంబంధించి. ఇన్స్పేస్ చైర్మన్ ఎవరు? మనం డిస్కస్ చేసిన కాన్సెప్టే. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ చైర్మన్ ఎవరు? ఇది చెప్పుకున్నాం కదా. ముఖ్యంగా స్పేస్ సెక్టార్లో ఇండస్ట్రీ పాత్రను, ప్రైవేట్ సెక్టార్ పాత్రను పెంపొందించడం కోసం ఇన్స్పేస్ ఏర్పాటైంది. దీని చైర్మన్ ఎవరు? ట్రై చేయండి. ఇక మిలాన్ 2025 నావెల్ ఎక్సర్సైజ్, 2026లో జరగబోయే మిలాన్ నావెల్ ఎక్సర్సైజు ఇండియాలోని ఏ సిటీలో జరగబోతా ఉంది? ఇండియాలోని ఏ సిటీలో జరగబోతా ఉంది మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. సో డెఫినెట్లీ యూ కెన్ ట్రై ఇట్. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, ఇండియాస్ అప్డేటెడ్ కోస్ట్ లైన్, భారతదేశపు మొత్తం తీరరేఖ ఎంత ఉంది ఇప్పుడు అప్డేటెడ్ కాబట్టి తీరరేఖ అంటే 11,098.81 కిలోమీటర్, 11,098.81 కిలోమీటర్లు. అందులో హైయెస్ట్ గుజరాత్ 2,340 కిలోమీటర్స్. మనకి ఇంత అబ్జల్యూట్ నెంబర్ అవసరం లేదు, జస్ట్ ఫర్ రెఫరెన్స్ ఐ పుట్ ఇట్ దీస్ నంబర్స్. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్లేస్ గుజరాత్, సెకండ్ తమిళనాడు 1,068 కిలోమీటర్స్. బట్ ఆంధ్రాది అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి ఆంధ్ర ఎగ్జామ్స్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఎంత ఉందంటే తప్పకుండా నెంబర్ గుర్తుపెట్టుకోండి, 1,053.7 కిలోమీటర్స్. ఇక లీస్ట్ కోస్టల్ లైన్ ఏ దానికి ఉందంటే, అత్యల్పంగా తీర ప్రాంతం కలిగి ఉన్న ప్రాంతం అంటే తీరరేఖ పాండిచ్చేరి పుదుచ్చేరి ఉంది కదా, యూటీ, జస్ట్ 42.65 కిలోమీటర్స్ అట లీస్ట్ అది. కానీ స్టేట్ పరంగా చూస్తే గుజరాత్ అత్యధిక తీరరేఖ కలిగి ఉంది. బట్ ఓవరాల్గా చూస్తే అండమాన్ నికోబార్ యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం, ఇది సుమారుగా 3,000 కిలోమీటర్లకు పైగా తీరరేఖను కలిగి ఉంది. కానీ హైయెస్ట్ స్టేట్ ఏది అంటే గుజరాత్ వస్తుంది మనకి. నెక్స్ట్ వన్, INS త్రికండ్. అగైన్ వన్ మోర్ ఇండియన్ నేవల్ షిప్ త్రికండ్ గ్రీస్కి చేరుకునిందట. అక్కడి నుంచి మెడిటరేనియన్ సీ, మధ్యధర సముద్ర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇండియా గ్రీస్ల మధ్య తొలిసారిగా జరగబోతా ఉన్న ఒక బైలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, ఇండియా గ్రీస్ల మధ్య తొలిసారిగా నిర్వహించబోతా ఉన్న ఒక మెయిడెన్ బైలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం కోసం INS త్రికండ్ అక్కడికి చేరుకునింది. బట్ ఈ మ్యారిటైమ్ బైలేటరల్ ఎక్సర్సైజ్ నేమ్ అయితే మనకి ఎక్కడ ఈవెన్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇవ్వలేదు. ఈవెన్ ఐ రెఫర్డ్ PIB ఆల్సో, జస్ట్ దే మెన్షన్ లైక్ ఇట్ ఈస్ ఎ మెయిడెన్ బైలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా గ్రీస్. సో ఇక్కడ పేరు అయితే ఏమీ మెన్షన్ చేయలేదు. గుర్తుపెట్టుకోండి, ఇండియా గ్రీస్ నేవల్ ఎక్సర్సైజ్ కోసం INS త్రికండ్ చేరుకునింది అక్కడ. ఇక మరి ఎక్కడ చేరుకునిందంటే అది సలమిస్ బే అనే ప్రాంతానికి చేరుకునింది. ఇక
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రీస్ యూరోపియన్ కంట్రీ, దీని క్యాపిటల్ ఎథెన్స్. ఇక్కడ సలమిస్ బే అని ఉంది, ఒక వాటర్ బాడీ. ఇది ఒక సలమిస్ బే అంటే మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ అంటే గ్రీస్కి దగ్గరలో, గ్రీస్ ప్రాంతం అని చెప్పవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెడిటరేనియన్ సీ. ఇక ఐఎన్ఎస్ త్రికండ్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. తల్వార్ క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్స్ అని చెప్పేసి. స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్స్ అంటే ఏంటి? ఆ ఫ్రిగేట్స్, ఆ షిప్లలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్స్ని ఫిట్ చేయవచ్చు. లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, దీర్ఘ శ్రేణి కలిగి ఉన్న సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని కూడా ఫిట్ చేసి శత్రు దేశాలకు చెందిన టార్గెట్స్ పైన మనము లాంచ్ చేయవచ్చు. సో ఇప్పుడు ఐఎన్ఎస్ త్రికండ్ అనేది తల్వార్ క్లాస్కు చెందిన ఒక స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేటు. ఇది రష్యాలోని యంతర్ షిప్ యార్డ్ వద్ద దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు, నిర్మించారు. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్టు ఐఎన్ఎస్ తుషీలు, ఐఎన్ఎస్ తమలు అవి కూడా రష్యాలో వాటిని బిల్డ్ చేశారు, రష్యాలో నిర్మించారు. ఇక ఐఎన్ఎస్ త్రిపుత్, ఐఎన్ఎస్ తవస్య ఇండియాలోని నిర్మించారు, వాటిని ఇండియాలో నిర్మించారు. ఇండియాలోని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వద్ద ఐఎన్ఎస్ త్రిపుత్, ఐఎన్ఎస్ తవస్యను నిర్మించారు. మరి ఇప్పుడు ఈ తల్వార్ క్లాస్ అంటే క్రివక్ 3 క్లాస్కి అప్గ్రేడెడ్ వర్షను. ఈ క్రివక్ 3 క్లాస్కి ఒక మోడర్నైజ్డ్ వర్షను, అత్యాధునిక వర్షన్ అని చెప్పవచ్చు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఐఎన్ఎస్ త్రికండ్ అంటే ఇండియా రష్యా మధ్య నావల్ సహకారము, ఇది ఐఎన్ఎస్ త్రికండ్. నెక్స్ట్ వన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ సంబంధించిన కరెంట్ అఫైర్స్. జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి, జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ రష్యాలో జపద్ 2025 ఎక్సర్సైజ్ స్టార్ట్ అయిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. జపద్ 2025 మల్టీలేటరల్ ఒక మిలిటరీ ఆర్మీ ఎక్సర్సైజ్, ఇది రష్యాలో ప్రారంభమైంది. ఇండియన్ ఆర్మీ కూడా పాల్గొనడానికి అక్కడికి వెళ్ళింది. దీన్ని రష్యా మరియు బెలారస్ కంట్రీ కలిసి నిర్వహిస్తూ ఉన్నాయి. ఇందులో వేరే వేరే కంట్రీలు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఇక బెలారస్ క్యాపిటల్ మిన్స్క్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మిన్స్క్ బెలారస్ క్యాపిటల్. సో గుర్తుపెట్టుకోవాల్సింది జపద్ 2025 ఎక్సర్సైజ్ని రష్యా, బెలారస్ కలిసి నిర్వహిస్తూ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ కంట్రీస్ పాల్గొంటున్నాయి. మరి ఈ మిషన్లో భాగంగా, ఈ ఎక్సర్సైజ్లో భాగంగా రష్యా బెరెంట్స్ సీ సముద్ర ప్రాంతం నుంచి జిర్కాన్ హైపర్సోనిక్ మిస్సైల్ని లాంచ్ చేసింది. ఇక్కడ జిర్కాన్ అనేది ఒక పేరు, హైపర్సోనిక్ మిస్సైల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. హైపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ అన్నాడు. ఇక్కడ ఫస్ట్ క్రూయిజ్ బ్యాలిస్టిక్ అంటే ఒక 2 పాయింట్లు తెలుసుకోవాలి, మీకు ఎస్ఎన్టీలో ఉపయోగపడుతుంది. బ్యాలిస్టిక్ మిస్సైల్స్ అంటే బ్యాలిస్టిక్, క్రూయిజ్ అని 2 రకాలు ఉంటాయి. బ్యాలిస్టిక్ మిసైల్స్ చాలా ఎక్కువ ఎత్తులో పారాబోలిక్ షేప్లో మిస్సైల్స్ని లాంచ్ చేస్తారు, చాలా హై ఆల్టిట్యూడ్లో పోతూ ఉంటాయి. కానీ క్రూయిజ్ మిస్సైల్స్ అనేవి చాలా తక్కువ ఆల్టిట్యూడ్లో, చాలా తక్కువ ఎత్తులోనే ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అందుకే ఈ క్రూయిజ్ మిస్సైల్స్ని డిటెక్ట్ చేయాలంటే, క్రూయిజ్ మిస్సైల్స్ని కనుగొనాలంటే శత్రు దేశాలకు కూడా అంత ఈజీ కాదు. కానీ బ్యాలిస్టిక్ మిసైల్స్ని ఇవి కొద్దిగా రాడార్ కంటికి చిక్కుతాయి, కానీ బ్యాలిస్టిక్ మిసైల్స్ చాలా ఫాస్ట్గా పోతాయి కంపేర్ టు క్రూయిజ్ మిసైల్స్. అది ఆ డిఫరెన్స్ మనకి సరిపోద్ది. ఇక ఈ క్రూయిజ్ మిసైల్స్లో కూడా సబ్సోనిక్, సూపర్సోనిక్, హైపర్సోనిక్ అని 3 ఉంటాయి. సబ్సోనిక్, సూపర్సోనిక్, హైపర్సోనిక్. ఈ టర్మ్స్ మనకి ఎప్పుడు వీ ఆఫెన్ సీ ఇన్ న్యూస్, వెరీ న్యూస్లో చాలా తరచుగా చూస్తూ ఉంటాము. మరి ఇక్కడ సబ్సోనిక్ అంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కంటే తక్కువ వేగంతో దూసుకు వెళ్ళే మిసైల్స్ని సబ్సోనిక్ అంటారు. స్పీడ్ ఆఫ్ ద సౌండ్ వచ్చేసి అంటే సౌండ్ వేగము 1 మ్యాక్, సౌండ్ వేగాన్ని మ్యాక్లలో కొలుస్తారు. సౌండ్ వేగం వచ్చేసి 1 మ్యాక్. సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అంటే 1 మ్యాక్ కంటే తక్కువ వేగంతో దూసుకెళ్తే వాటిని సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ అంటారు. సూపర్ సోనిక్ అంటే గ్రేటర్ దాన్ 1 మ్యాక్, అంటే సౌండ్ వేగం కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోతే వాటిని సూపర్ సోనిక్ అంటారు. ఇక హైపర్ సోనిక్ అంటే గ్రేటర్ దాన్ 5 మ్యాక్, 5 మ్యాక్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోతే వాటిని హైపర్ సోనిక్ అంటారు. అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, జిర్కాన్ హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి అనేది 5 మ్యాక్ కంటే ఎక్కువ వేగంతో దూసుకొని పోతుంది. ఇది ఈ జిర్కాన్ హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ముఖ్యంగా ల్యాండ్, సీ పైన ఉన్న టార్గెట్స్ని, 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ని కూడా అటాక్ చేస్తుందట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది
ఈ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్లో భాగంగా వీటిని లాంచ్ చేయడం జరిగింది. ఇక ఆల్రెడీ ఉక్రెయిన్ కూడా దీనికి ప్రతిస్పందనగా అమెరికా తయారు చేసిన హిమార్స్ అనే ఒక రాకెట్ సిస్టమ్ని కూడా లాంచ్ చేసింది. హిమార్స్ రాకెట్ సిస్టమ్ హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టాన్ని ఇది అమెరికా నిర్మించి ఉక్రెయిన్కి ఇచ్చింది, ఉక్రెయిన్ లాంచ్ చేసింది. సో ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ ఎలా హెల్ప్ అవుతాయంటే మీకు వాట్ ఎవర్ ద పాయింట్స్ ఐఎమ్ టెల్లింగ్ టు యూ, దీస్ ఆర్ ఆల్ డాట్స్ యూ కెన్ కనెక్ట్ దీస్ డాట్స్ ఇన్ టు ఎ థ్రెడ్. ఈ డాట్స్ అన్ని కూడా మీరు కనెక్ట్ చేసుకున్నట్టయితే ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్ప్ అవుతాయి. దీస్ ఆర్ ద పాయింట్స్. జిర్కాన్ హైపర్సోనిక్ మిస్సైలు, హిమార్స్ మిస్సైలు, ఇది ఏ కంట్రీకి చెందినది అంటాడు. సో ఇక బెరెంట్స్ సీ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఆర్కిటిక్ ఓషియన్ ప్రాంతంలో ఉంటుంది, జాగ్రఫీలో వెళ్ళిపోతుంది. బెరెంట్స్ సీ అనేది ఆర్కిటిక్ ఓషియన్ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రష్యా ఉంది, కెనడా, గ్రీన్లాండ్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే ఇక్కడ ఉంది బెరెంట్స్ సీ. ఇది ఆర్కిటిక్ ఓషియన్లో ఒక భాగము బెరెంట్స్ సీ, ఇక్కడ నుంచి లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్, చైనీస్ సైంటిస్ట్ క్రియేట్ బోన్ గ్లూ. చైనా శాస్త్రవేత్తలు బోన్ గ్లూ అనే దాన్ని డెవలప్ చేశారట. ఎముకలు ఎప్పుడైనా విరిగిపోతే ఆ విరిగిపోయిన ఎముకల్ని 3 minutesలోనే, ఆ ఫ్రాక్చర్స్ని 3 minutesలోనే నయం చేయడం కోసము బోన్ 2 అనే పేరిట, బోన్ 02 అనే పేరిట ఒక గ్లూ, ఒక జిగురు లాంటి పదార్థాన్ని డెవలప్ చేశారు. ఎప్పుడైతే ఎముకలు ఫ్రాక్చర్ అవుతాయో, చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు ఇది ఒక ఇంజెక్షన్ ద్వారా ఈ గ్లూని మన బాడీలోకి పంపిస్తే ఆ ఎముకలు అతుక్కునేలా చేస్తుందంట. వన్స్ ఆ గాయము మానిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ గ్లూ అనేది మన బాడీలో కూడా కరిగిపోతుందంట. సో డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఇది బోన్ 02 గ్లూని ఎవరు డెవలప్ చేశారంటే చైనా సైంటిస్టులు. నెక్స్ట్ వన్, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారి కార్యదర్శిగా అమిత్ ఖరే నియామకం. అమిత్ ఖరే ఈయన ప్రస్తుతం ఎన్నికైన 15th వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారికి సెక్రటరీగా సెలెక్ట్ అయ్యారు. ఇక ఈయన మాజీ ఐఏఎస్ ఆఫీసర్. ఈయన 2021 నుంచి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లో, ప్రధానమంత్రి ఆఫీస్లో ప్రధానమంత్రికి అడ్వైజర్గా పనిచేస్తూ ఉన్నారట. ఈయన పదవీ కాలం వచ్చేసి ఇప్పుడు 3 years. ఈయన పదవిని చేపట్టినప్పటి నుంచి ఇక వైస్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీగా 3 ఏళ్ల పాటు బాధ్యతలు వహించనున్నారు. 3 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. మరి ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. ఈయన నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020, జాతీయ విద్యా విధానం 2020ని డ్రాఫ్ట్ చేయడంలో, రూపొందించడంలో ఈయన కూడా ఒక మెంబర్ అట. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020, దీనికి డ్రాఫ్టింగ్ చైర్మన్ ఎవరు? ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 పాలసీని రూపొందించిన కమిటీకి అధ్యక్షుడు కె కస్తూరి రంగన్ గారు. ఈ కమిటీలో ఈ అమిత్ ఖరే గారు కూడా ఒకరు అట. ఇవి ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే, మనం సందర్భం వచ్చినప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చైర్మన్ని, ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎందుకు తెలుసుకోవాలి అంటే, మీరు ఎకానమీలో చూస్తే ఎలా అడుగుతున్నారంటే, క్రింది వాటిలో ఫలానా కమిటీకి చైర్మన్గా వ్యవహరించిన వారు ఎవరు అంటాడు. లేదంటే కింది వాటిలో కె కస్తూరి రంగన్ గారు ఏ కమిటీలకు చైర్మన్గా పనిచేశారు అన్నప్పుడు మనకి ఇది ఇమ్మీడియట్గా స్ట్రైక్ అయితే మనకి ఆన్సర్ చేయొచ్చు. కె కస్తూరి రంగన్ గారు ఏ కమిటీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. నెక్స్ట్ వన్, భారతదేశపు అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇండియాస్ లార్జెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, గుజరాత్లోని అహ్మదాబాద్ వద్ద ఉన్న నరన్పుర అనే ప్రాంతంలో భారతదేశపు అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ని హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరు వచ్చేసి వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. దీన్ని 825 crore, 825 కోట్లతో నిర్మించారు. మరి అహ్మదాబాద్ ఎందుకు? మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. 2030లో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్కి బిడ్డింగ్ ఇండియా వేసింది. ఈ August 31 మొన్న జరిగిన ఆగస్టులో బిడ్డింగ్ వేసింది. ఈ 2030 కామన్వెల్త్ గేమ్స్ని అహ్మదాబాద్లో కండక్ట్ చేయాలి, అహ్మదాబాద్లో నిర్వహించాలి అని చెప్పేసి యూనియన్ క్యాబినెట్ ఆమోదం తెలిపితే బిడ్డింగ్ కూడా వేయడం జరిగింది. సో ఇప్పుడు అహ్మదాబాద్ అనేది మరొక రీజన్ చేత న్యూస్లో ఉంది. ఇక
మరి ఈ కాంప్లెక్స్లో ఏముండబోతా ఉన్నాయంటే ఈ అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ వరల్డ్ క్లాస్ ఆక్వాటిక్ కాంప్లెక్స్, అంటే ఇందులో ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఆడడానికి అవసరమైన ఫెసిలిటీలు, సదుపాయాలు ఉంటాయట, ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉంటాయట, అలానే అథ్లెట్లకు అవసరమైన రెసిడెన్షియల్ సదుపాయాలు కూడా, అంటే వాళ్ళు ఉండడానికి అవసరమైన సదుపాయాలు కూడా ఇక్కడ ఉంటాయట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అహ్మదాబాద్, నరన్పుర. ఇక 2030 కామన్వెల్త్ గేమ్స్కి అహ్మదాబాద్ని ప్రపోజ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్. ఫరీదా పర్వీన్ అనే ఒక లెజెండరీ సింగర్, ఈమె బంగ్లాదేశ్కు చెందిన ఒక లెజెండరీ సింగరు, ఈమె మరణించారట. మనకి డైరెక్ట్గా ఈ పర్సన్స్ ఇన్ న్యూస్ అడిగినప్పుడు ఎలా అడుగుతా అంటే ఈమె ఏ రంగానికి చెందినది అంటారు. ముఖ్యంగా రైల్వేసు, ఎస్ఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్ ఇటువంటి వాటిలలో డైరెక్ట్గా అడుగుతారు ఈమె ఏ రంగానికి చెందిన ఆమె, ఏ కంట్రీ. ఫరీదా పర్వీన్ లెజెండరీ సింగరు, ఈమె బంగ్లాదేశ్కి చెందిన ఒక ఫోక్ సింగరు. ఈమెని క్వీన్ ఆఫ్ లలోన్ గీతి అని కూడా పిలుస్తారట, క్వీన్ ఆఫ్ లలోన్ గీతి. ఈమె మరణించారు. నెక్స్ట్ వన్, 2025 ఉమెన్స్ ఏషియా కప్ హాకీ. 2025 ఉమెన్స్ ఏషియా కప్ హాకీ ఫైనల్లో ఇండియా చైనా చేతిలో ఓడిపోయింది, రన్నరప్గా నిలిచింది, సిల్వర్ మెడల్ని గెలుపొందింది. ఈ 2025 ఉమెన్స్ ఏషియా కప్ హాకీ చైనాలోని హాంగ్జో సిటీలో జరిగింది. ఇండియా చైనా చేతిలో 1-4 తేడాతో ఓడిపోయింది. అంటే ఇండియా 1 గోల్ చేస్తే చైనా 4 గోల్స్ చేసింది. ఫైనల్లో చైనా చేతిలో ఓడిపోయింది, చైనా విన్నర్గా నిలిచింది. ఇక ఇప్పుడు ఓడిపోవడం ద్వారా 2026లో జరగబోయే FIH ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్, 2026లో ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ బెల్జియం, నెదర్లాండ్స్లో జరగబోతా ఉంది. ఆ టోర్నమెంట్కి ఇండియా డైరెక్ట్గా క్వాలిఫై అవ్వలేదు, ఎందుకంటే మనము ఓడిపోయాం కాబట్టి ఇప్పుడు క్వాలిఫై రౌండ్స్ కూడా ఆడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్. ఇది ఇంగ్లాండ్లోని లివర్పూల్లో తొలిసారిగా జరిగింది. ఈ ఈవెంట్ని, ఈ టోర్నమెంట్ని వరల్డ్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ తొలిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని నిర్వహించింది. ఎక్కడ జరిగింది? లివర్పూల్, ఇంగ్లాండ్. సెప్టెంబర్ 4th నుంచి 14th వరకు జరిగింది, నిన్నటితో ముగిసింది. ఇందులో 68 కంట్రీస్కు చెందిన 540 అథ్లెట్స్ పాల్గొన్నారు. టాప్ ప్లేస్లో కజకిస్తాన్ నిలిచింది. కజకిస్తాన్ కంట్రీ ఓవరాల్గా 10 మెడల్స్ గెలుపొందింది. 7 గోల్డ్, 1 సిల్వరు, 2 బ్రాంజ్, 10 మెడల్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా టాప్ కజకిస్తాన్, సెకండ్ ప్లేస్లో ఉజ్బెకిస్తాన్ నిలబడింది. ఇక ఇండియా 4 మెడల్స్ గెలుపొందింది ఈ ఈవెంట్లో. ఇందులో 2 గోల్డ్ మెడల్స్, 1 సిల్వరు, 1 బ్రాంజు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇండియా తరఫున ఆ 2 గోల్డ్ మెడల్స్ ఎవరు సాధించారంటే 48 కేజీల విభాగంలో మీనాక్షి హుడా, ఈమె 57 కేజీ కేటగిరీలో జైస్మిన్ లంబోరియా, వీళ్ళు గోల్డ్ మెడల్స్ గెలుపొందారు. సో గుర్తుపెట్టుకోండి, ఇండియా 4 మెడల్స్ గెలుపొందింది. తొలిసారిగా జరిగిన ఎడిషన్ కాబట్టి మనకి తప్పకుండా ఇండియా ఎన్ని మెడల్స్ గెలుపొందింది, ఫస్ట్ ఏ కంట్రీ నిలిచిందో కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ కజకిస్తాన్, సెకండ్ ఉజ్బెకిస్తాన్. ఇది బోత్ మెన్స్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ జరిగింది, ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కూడా జరిగింది ఈ ఈవెంట్లో. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్. షూటింగ్ వరల్డ్ కప్ ఇది. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్ చైనాలోని నింగ్బో సిటీలో ఈ టోర్నమెంటు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇందులో ఇండియా 5th ప్లేస్లో నిలిచింది. ఇండియా 1 గోల్డ్ మెడలు, 1 బ్రాంజ్ మెడలు, 1 బంగారు పథకము, కాంస్య పథకం గెలుపొంది 5th ప్లేస్లో నిలిచింది. ఇక ఆ గోల్డ్ మెడల్ని సాధించిన అమ్మాయి ఈషా సింగ్. 10 మీటర్ ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో ఈషా సింగ్ గోల్డ్ మెడల్స్ సాధించింది. ఇక బ్రాంజ్ మెడల్ వచ్చేసి మేఘనా సజ్జనార్ అనే అమ్మాయి 10 మీటర్ ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో కాంస్య పథకం గెలుపొందింది. ఇక మరి టాప్ వచ్చేసి ఈ ఈవెంట్లో చైనా 3 గోల్డ్ మెడల్స్తో ఫస్ట్ ప్లేస్లో చైనా నిలిచింది. నార్వే సెకండ్ ప్లేస్లో నిలిచింది 2 గోల్డ్ మెడల్స్తో. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మెడల్స్ ఎన్ని వచ్చాయన్నది కాదు, ఏ కంట్రీకి ఎక్కువ గోల్డ్ మెడల్స్ వస్తే గోల్డ్ మెడల్స్ ఆధారంగానే ప్లేసెస్ని నిర్ణయిస్తారు. నెక్స్ట్ వన్, నేషనల్ ఇంజనీర్స్ డే, జాతీయ ఇంజనీర్ల దినోత్సవం. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 15th సెప్టెంబర్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నేషనల్ ఇంజనీర్స్ డే 15th సెప్టెంబర్. మరి
ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే ప్రముఖ ఇంజనీరు మోక్షంగుండం విశ్వేశ్వరయ్య గారి బర్త్ యానివర్సరీ ఈరోజు, ఆయన జయంతి. మరి ఈయన కర్ణాటక ప్రాంతంలో జన్మించారు. ఈయన మైసూర్ కింగ్డంలో, మైసూరు రాజ్యంలో దివాన్గా పనిచేశారు. ఫేమస్ ఇంజనీరు. ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్, ఈ యొక్క పారిశ్రామిక రంగం డెవలప్ అయిందంటే ఈయన కృషి కూడా ఉంది. ఇక్కడ మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డేస్ వచ్చినప్పుడు వాళ్ళ గురించి ఒక పాయింట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎకానమీకి పాలిటీకి అట్లా లింక్ అయి ఉంటాయి. ఈయన 1934లో విశ్వేశ్వరయ్య ప్లాన్ అనే దాన్ని తీసుకొని వచ్చారు. భారతదేశంలో ప్లానింగ్ రంగము, ఈ ప్రణాళిక రంగము అభివృద్ధి కావడానికి ఈయన పునాది వేశారని చెప్పవచ్చు. He laid the foundation for planning in India. He gave a blueprint for Indian planning. భారతదేశంలో ప్రణాళిక రంగం అభివృద్ధి కావడానికి ఈయన మొదటి అడుగు వేశారు. 1934లో ప్లానడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే ఒక బుక్లో విశ్వేశ్వరయ్య ప్లాన్ అనే దాన్ని అనౌన్స్ చేశారు, అనే దాన్ని ప్రకటించారు. ఏమని చెప్తాడంటే ఈయన ఈ విశ్వేశ్వరయ్య ప్లాన్లో భాగంగా భారతదేశము వ్యవసాయ రంగం నుంచి ఇండస్ట్రియల్ సెక్టార్కి మూవ్ అవ్వాలి. వీ నీడ్ టు షిఫ్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టార్ టు ఇండస్ట్రియలైజేషన్. దానికోసం 10 ఏళ్ల ప్రణాళికని ఈయన ప్రకటించారు. దానికోసం 10 ఏళ్ల ఒక ప్రణాళిక ఉండాలి అని చెప్పేసి ఆయన ప్రకటించాడు. విశ్వేశ్వరయ్య ప్లాన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 1934. ఇక ఇండియాలో 12 5-year ప్లాన్స్ ఉంటాయి, 12 పంచవర్ష ప్రణాళికలు. అవి 1951లో మొదటి పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయింది. అంతకంటే ముందే విశ్వేశ్వరయ్య ప్లాన్ ఈయన అనౌన్స్ చేశాడు. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక ఈయన 1861 సెప్టెంబర్ 15న జన్మించారు, 1962లో మరణించారు. ఈయనకి 1955లో భారతరత్న అవార్డు కూడా వచ్చింది. 1955లో భారతరత్న అవార్డు. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. రాజభాషా కీర్తి పురస్కారం, సుప్రీంకోర్టులో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న పెండింగ్ కేసులు, జాతీయ లోక్ అదాలత్, గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ హైదరాబాద్ తెలంగాణ, PLI ఫర్ వైట్ గూడ్స్ స్కీమ్, ప్రపంచంలోనే మొట్టమొదటి 2వ తరం వెదురు ఆధారిత బయో ఇథనాల్ ప్లాంట్, INS త్రికండ్, జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్, బోన్ గ్లూను డెవలప్ చేసిన చైనా సైంటిస్ట్, ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ కార్యదర్శిగా అమిత్ ఖరే నియామకం, వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అహ్మదాబాద్, ఫరీదా పర్వీన్ లెజెండరీ సింగర్ కన్నుమూత బంగ్లాదేశ్, 2025 ఉమెన్స్ ఏషియా కప్ హాకీ రన్నర్స్ అప్ ఇండియా, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ లివర్పూల్ ఇంగ్లాండ్, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్ చైనా, నేషనల్ ఇంజనీర్స్ డే September 15th. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.